అండి అందరికీ నమస్తే. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. కడపకు సంబంధించిన వెంకటేష్ అనే వ్యక్తి అక్క తనకి ఏదో ఎస్ఎల్ఏ అనే అరుదైన వ్యాధి అంట. అది ఎవరికో 100 కోటికో వచ్చే వ్యాధి. ఆ వ్యాధితో తను ఇబ్బంది పడుతుందంట. అందుకని జనవాణి జరుగుతున్న ప్రోగ్రాం దగ్గర పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని వాళ్ళ అక్కని కాపాడాలంటూ, ఆ వ్యాధి నుంచి తన అక్కని కాపాడాలంటూ తాను ఐఏఎస్ చదవాలన్న కోరిక ఉందంట అమ్మాయికి. ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు కాపాడాలని తను టెడ్డీ బేర్ ఆ రూపంలో ఆ వేషంలో తిరుగుతూ ఆ బోర్డు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి బోర్డు పెట్టుకొని తిరగటం, మన జనాలు కూడా తనతో ఫోటో దిగి వాళ్ళు షేర్ చేయటం దీన్ని చేస్తున్నారు. తప్పకుండా ఇది పవన్ కళ్యాణ్ గారి దాకా చేరాలని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మరి ఇట్లాంటి వాటికి ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్. పోయే ప్రాణాన్ని కాపాడటం చాలా గొప్ప విషయం. పోయే ప్రాణాన్ని ఎవరు కాపాడలేరు, కాపాడగలరు. ఏ విధంగా తగినంత సహాయం అందించి తగినంత వైద్యం అందిస్తే తప్పకుండా బ్రతికే అవకాశాలు ఉంటే, దేవుడు దయ ఉంటే తప్పనిసరిగా బ్రతుకుతారు. ఇలాంటి విషయాల్లో ముందుండే మనిషి పవన్ కళ్యాణ్ గారు. తను అందుకనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకొని ఆ బోర్డు పట్టుకొని తను తిరుగుతూ ఉన్నాడు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దాకా చేరాలి తప్పనిసరిగా. అందుకని నేను ఈ వీడియో చేస్తూ మన ఛానల్లో కూడా అప్లోడ్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. నేను గత 2 రోజుల నుంచి చూస్తున్నా ఈ విషయం. ఇతను సోషల్ మీడియా అన్నిట్లో అందరూ షేర్లు చేయటం, ఇది పవన్ కళ్యాణ్ గారి దాకా చేరితే తప్పనిసరిగా వాళ్ళ అక్కకి సహాయం చేస్తారు, ఒక ప్రాణం నిలబెడతారు. మళ్ళీ అమ్మాయికి ఐఏఎస్ అవ్వాలన్న ఒక ఆశయం కూడా ఉంది. ఆ తప్పనిసరిగా అమ్మాయి బ్రతకాలి, అమ్మాయి ఆరోగ్యం బాగుపడాలి, ఆ అమ్మాయి ఐఏఎస్ చదివి ఇదే పవన్ కళ్యాణ్ గారి ముందు సెల్యూట్ చేయాలని నా కోరిక. దీన్ని తప్పనిసరిగా వీలైనంత వరకు అందరూ షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి దాకా ఈ విషయాన్ని తీసుకెళ్ళండి. ఆయన ఎన్నో పనుల్లో బిజీగా ఉంటారు, కొన్ని పట్టించుకోగలరు, కొన్ని పట్టించుకోలేరు. ఆయనకి తెలిస్తే 100కి 100% సహాయం చేయటంలో ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తన ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం అయ్యుండి కూడా ఆయన సొంత డబ్బులు, కడపలో సంబంధించి ఆయన సొంత డబ్బులు స్కూల్కి, కిచెన్కి ఎంతైతే అంత, వాళ్ళ ఇష్టం ఏ విధంగా తయారు చేస్తే ఎంత ఇద్దంటే అంత ఆయన సహాయ నిధి నుంచి డబ్బులు ఇస్తానంటున్నారు. అలానే ఆయన సహాయ నిధి నుంచి ఆ అమ్మాయికి కూడా హెల్త్ ప్రాబ్లం అయితే ఏదైతే ఉందో అది తెలుసుకొని మనకి ఇప్పుడున్న ఆధునికంగా ఏ వైద్యం ఉందో ఆ వైద్యం అమ్మాయికి తప్పనిసరిగా చేయించి ఆ ఒక్క ప్రాణాన్ని కాపాడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. ఆ కుర్రవాడికి కూడా చెప్తున్నా, తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే మీకు 100కి 100% న్యాయం చేస్తారు, ఆ ప్రాణాన్ని నిలబెడతారు. ఆ అమ్మాయి ఐఏఎస్ అయ్యేదాకా అమ్మాయికి ఏం కావాలో ఆయన దగ్గరుండి చూసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అతనికి చెప్తున్నా. నేను వీలైనంత వరకు అందరూ ఈ విషయాన్ని షేర్ చేయండి.